హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మొత్తానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. సో అదేంటో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో హోప్ఫుల్లీ ఇది అందరూ చూసుంటారు, బట్ కొంతమంది చూసుండకపోవచ్చు కూడా. సో వాళ్ళ కోసం సో గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం పూర్తి అని చెప్పేసి అన్నారు. అంటే ఇవాల్యుయేషన్ ఏదైతే మనకుందో అది కంప్లీట్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో జనవరి 29న నమస్తే తెలంగాణలో ఇచ్చిన క్లిప్పింగ్ అండి ఇది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ పూర్తయింది. సో మనకి ఏదైతే కరెక్షన్ ప్రాసెస్ ఉందో అది కంప్లీట్ అయిందని చెప్పేసి అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగింది, అది మనందరికీ తెలుసు. అండ్ దాంట్లో మనకి 31,383 మెంబర్స్ మనకి ఆ, రాద్దాం అనుకున్న అంటే అర్హులు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో నుంచి ఓన్లీ మనకి 21,151 మెంబర్స్ అంటే 67.3% మంది మాత్రమే హాజరయ్యారనమాట. ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించారు. సో దట్ ఈస్ ద రీజన్ మనకి లేట్ అయిందండి. యూజువల్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కరెక్ట్ చేశారు అనుకుంటే మనకి ఇంత టైం పట్టేది కాదు. ఫస్ట్ ఒక పర్సన్ కరెక్ట్ చేస్తారు, సెకండ్ ఇంకొక పర్సన్ కరెక్ట్ చేస్తారు. ఒకవేళ ఈ ఇద్దరు కరెక్షన్లో ఒక డిఫరెన్స్ అనేది మనకి 15% కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మనకి 15 or 15% కన్నా ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ ద థర్డ్ పర్సన్ విల్ కరెక్ట్ అనమాట. సో అదే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇద్దరు మూల్యాంకనం చేయగా ఆ, సగటు మార్కులను కేటాయిస్తారు. అయితే మార్కుల్లో 15% తేడాలుంటే మూడో ప్రొఫెసర్ చేత మూల్యాంకనం ఆ, చేయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అండ్ ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ను విడుదల చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తుంది. సో జిఆర్ఎల్ అంటే ఏం లేదండి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్నమాట. అంటే ఆ లిస్ట్ వస్తే మనం అక్కడే చెప్పేయచ్చు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ వచ్చింది, ఎవరికి థర్డ్ వచ్చిందండి. అంటే ఎవరైతే మీరు మెయిన్స్ రాశారో మీకు ఆర్డర్ వైజ్గా 1, 2, 3, 4, 5, 6 అలా ఎవరైతే ఈ 20,000+ మెంబర్స్ ఉన్నారో అందరు ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది అనమాట. 1 నుంచి ఆ లిస్ట్ అంతా వస్తుంది, మీ స్కోర్ ఎంతో కూడా అక్కడ తెలిసిపోతుంది అనమాట. కాకపోతే ఐ థింక్ మీదంతా కూడా ఓవరాల్ స్కోర్ తెలుస్తుంది. బట్ ఇండివిజువల్ స్కోర్ తెలుసుకోవాలి అనుకుంటే అది మీ ఇండివిజువల్ లాగిన్స్లో మాత్రమే కనిపిస్తుంది. అది మాత్రం డిస్ప్లే చేయరు అనుకుంటాను ఐ థింక్. సో ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే మీ స్కోర్ ఎంతో తెలుస్తుంది, మీకు ఎంత స్కోర్ వచ్చిందో దాన్ని బట్టేసి మనకి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అలా మనకి టాప్ 10ని ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చండి. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. సో హోప్ఫుల్లీ త్వరగా జిఆర్ఎల్ ఇస్తే బాగుండు, బికాస్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారంగా మార్చి 31 లోపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే మనకు ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ కీ రిలీజ్ చేశారు. అండ్ అబ్జెక్షన్స్ కూడా టైం ఇచ్చారు. సో దీని తర్వాత గ్రూప్ 2 ప్రాసెస్ ఏముంటుందండి, మళ్ళీ మనకి ఒక ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంటే ఐ మీన్ అబ్జెక్షన్స్ రేజ్ చేసింది ఏమన్నా చేంజెస్ ఉంటే అది ఫైనల్ కి ఇస్తారు. దాంతో పాటుగా మనం ఓఎంఆర్స్ కూడా ఏదైతే ఇప్పటివరకు చెక్ చేసుకోలేదో ఓఎంఆర్స్ కూడా మీ లాగిన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ 1కి ఇది అయిపోగానే మళ్ళీ మనకి ఫైనల్ లిస్ట్ అనేది గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1కి వచ్చేసి ఇప్పుడు మనకి జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ లేదు నేను ఎగ్జామ్ బాగా రాశాను, నాకు ఇంకా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అనుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్లో ఒకటి మెన్షన్ చేశారు దట్ మీరు రీకౌంటింగ్కి రీకౌంటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అండ్ దానికి కూడా అరౌండ్ 1,000 రూపీస్ ఆర్ 1,500 అరౌండ్ పే చేయాల్సి ఉంటుందండి. సో అది మీరు పే చేసుకున్నట్లయితే ఇక్కడ రీకౌంటింగ్ అనేది చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ రీ ఎవాల్యుయేషన్. అంటే మళ్ళీ మీ పేపర్ మొత్తం మీరు రాసిన ఆన్సర్స్ మొత్తం ఇక్కడ చెక్ చేయరు. ఓన్లీ ద రీకౌంటింగ్ ఎంతైతే మీకు మార్క్స్ కౌంట్ అవ్వాలో ఆ కౌంటింగ్ మాత్రమే చూస్తారు. బికాస్ ది ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఆల్రెడీ డన్ బై 2 ప్రొఫెసర్స్. సో మళ్ళీ మళ్ళీ ఇవాల్యుయేషన్ ఉండదు, ఓన్లీ రీకౌంటింగ్ మాత్రమే అవకాశం ఉంటుంది. సో రీకౌంటింగ్ కూడా ఎవరైనా అప్లై చేసుకొని మళ్ళీ మీకు ఏదైనా మార్క్స్ యాడ్ అయినాయి అనుకున్నట్లయితే ఆ లిస్ట్ ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక ఫైనల్ లిస్ట్ ఇస్తారు. అండ్ తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ అందరికీ కూడా తెలుసు, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అని చెప్పుకోవాలి, రైట్? సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. ఫెబ్లో ఎవరికైతే ఆ, మంచి మంచి ర్యాంక్స్ వస్తాయో మీరు ఒకటే అండి, జెన్యూనిటీ మెయింటైన్ చేయండి. మనకి సిసిపి వాళ్ళు రూల్స్ మెన్షన్ చేశారు. అకాడమీలన్నీ కూడా ఏం చేస్తాయంటే ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఈ ఫేక్ ర్యాంక్స్ ప్రొజెక్షన్ అనేది ఇది ఒక దందా నడిపిస్తూ ఉంటుంది అనమాట. మా అకాడమీ నుంచి ఇన్ని ర్యాంకులు అంటే ఇప్పుడు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అకాడమీ టెస్ట్ సిరీస్ పెట్టింది అనుకోండి, ఇక వాడు మొత్తం వేసుకుంటారు ర్యాంకులు, ఇక వీళ్ళందరూ కూడా మా ర్యాంకులు అని చెప్పేసి అనుకుంటారు. సిసిపి వాళ్ళు క్లియర్గా రూల్స్ మెన్షన్ చేశారు దట్ మీ స్టూడెంట్కి ర్యాంక్ వచ్చింది అంటే ఏ విషయంలో ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ర్యాంక్ వచ్చిందా అది మీరు అక్కడ డిస్ప్లే చేయాలి.
లేదా మీ యొక్క మెంటర్షిప్ తీసుకుంటే ర్యాంక్ వచ్చిందా అది డిస్ప్లే చేయాలి. లేకపోతే ఫ్రీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ లేదా ఫ్రీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ర్యాంకులు వచ్చినాయా అది క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఇదే కాకుండా మనకి ఇంకో దందా ఉంటుందండి మన దగ్గర. ఓకేనా? అంటే ఆబ్వియస్లీ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు చేసే దందా ఏంటి, కొంతమంది స్టూడెంట్స్కి డబ్బులు ఇస్తారనమాట లాస్ట్లో. డబ్బులు ఇచ్చేసి నువ్వు మా అకాడమీలో కోచింగ్ తీసుకున్నావు అని చెప్పు అంటారు. సో మీరు ఇక్కడ ఒక ఆఫీసర్ అవ్వబోతున్నారు. సో ఇక్కడ నుంచి మీరు లంచం తీసుకోవడం మానేసేయండి దయచేసి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎవరికన్నా ర్యాంక్ వస్తే ఎలా ఉంటుందంటే, అరే నేను మీడియాలో అందరి ముందు కనిపించాలి అని ఉంటుంది. సో అందరి ముందు కనిపించాలి అనుకుంటే దెర్ ఆర్ వేరియస్ ప్లాట్ఫామ్స్. కావాలంటే మీరు ఇండివిజువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు గైడ్ సమ్మన్ ఎల్స్ దెన్ యూ కెన్ డూ ఇట్. అంతేగాని వాళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చారని చెప్పేసి అక్కడ మీ అంటే మనకి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని తలదించుకొని మనం వాళ్ళ దగ్గర ఇది చేయాల్సిన అవసరం లేదండి. సో తలెత్తుకొని తిరగండి. బీ ఏ ప్రౌడ్ ఆఫీసర్. మీరు ఆఫీసర్ అన్న పేరుకి మీరు ఇట్లా గుండె మీద చేసుకొని బ్రతకాలి. ప్రశాంతంగా నైట్ పడుకునేటప్పుడు మీరు ఏ తప్పు చేయలేదు అని మీకు అనిపించాలి. అంతేగాని అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పి ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లేపి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లేపితే ఏం లేదు. ఇక్కడ మీరు ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇన్నోసెంట్స్ ఉంటారో వాళ్ళు బలవుతారు అనమాట యూజువల్. సో అలా మీరు మీ ఫ్రెండ్స్ని చీట్ చేద్దాం అనుకుంటే యూ కెన్ డూ ఇట్. లేదు నాకు అంత చీట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఐ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకండి. బికాజ్ ఆల్రెడీ మనం యూపీఎస్సీ అకాడమీస్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. మనకి ర్యాంకులు వచ్చినాయి అంటే కథం డబ్బులు ఇవ్వడము పిలిపించడము దండలు వేయడము, మా అకాడమీ నుంచి ర్యాంకులు వచ్చినాయి అని చెప్పుకోవడం. బట్ మనకి రియాలిటీలో ఏం లేదు. మీకు అంతగానో డౌట్ ఉన్నట్లయితే సిసిపిఏ ఫైన్ ఆన్ యూపీఎస్సీ అని చెప్పేసి కొడితే మనకి పిఐబిలో ఆర్టికల్స్ వస్తాయి ఏ అకాడమీ మీద ఎంత ఫైన్ వేశారు అని చెప్పేసి. మన హైదరాబాద్ అకాడమీలు ఉన్నాయి, ఢిల్లీ అకాడమీలు ఉన్నాయి, దేర్ ఆర్ వేరియస్ అదర్ అకాడమీస్ హూ ఆర్ చీటింగ్ ఇన్నోసెంట్స్ అండి. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీకు జెన్యున్గా ఒక స్టూడెంట్కి ర్యాంక్ వచ్చిందంటే వేసుకోవాలి. అంతేగాని లేనిపోయిన ర్యాంకులు మీరు క్రియేట్ చేసుకొని ఫ్రీ గైడెన్స్, ఫ్రీ మెంటర్షిప్ లేదా ఫ్రీ టెస్ట్ సిరీస్లో ఇలాంటివి కండక్ట్ చేసి మీరు స్టూడెంట్స్ని మోసం చేయడం అనేది దట్ ఈస్ 100% కరెక్ట్ కాదు. అది అకాడమీస్కి స్వయంగా ఉండాలండి. కొద్దిగా సిగ్గు శరం అనేది మనం మనిషి పుట్టుకు పుట్టినందుకు ఉండాలి. కాబట్టి అవి లేనటువంటి వాళ్ళు అలాంటి పనులు చేస్తుంటారు. ఇక వాళ్ళ జీవితంలో తెగిస్తారనమాట. నాకు జనాలు వచ్చి ఊసినా పర్లేదు, నా ముఖం మీద ఇట్లా నేను తుడుచుకుంటాను, బట్ నేను ర్యాంక్స్ డిస్ప్లే చేసుకోవాలి, ఇట్లా కోట్లు మూట కట్టుకొని వెళ్ళేటప్పుడు నేను పట్టుకెళ్దాం అనుకుంటారు. బట్ రియాలిటీలో యూ కాంట్ టేక్ ఎనీ మనీ వెన్ యూ డై, రైట్? సో బతికినంత కాలం నీతిగా నిజాయితీగా బతకండి. అలా బతికితేనే మీరు బతికిన బ్రతుక్కి ఒక అర్థం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.